వచ్చేసరికి ఆ ఆసక్తి కనపడదు. ఆ ఏకాంత ప్రార్థన సమయము, ద డిసిప్లిన్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ జీసస్ ఇస్ నాట్ దేర్. మెనీ బాడీ ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మెనీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ బట్ దే డోంట్ వాంట్ ఎనీ అసోసియేషన్ విత్ జీసస్. నిన్న విన్నట్టు పైన ఒట్టి మాటల చేత ప్రేమించడం, ఒట్టి క్రియల వల్ల కనపరచడము, కానీ నిజంగా వారికి వ్యక్తిగత సహవాసము, సన్నిహిత సంబంధము యేసుతోటి లేదు. ఇక్కడ యూదా కూడా అన్ని చూశాడండి, అన్ని చూస్తాడు. యేసు ప్రభు నామంలో అధికారం ఉందని, యేసు నామంలో ఇంత శక్తి ఉందని, యేసు చేసిన కార్యాలు ఇవన్నీ చూస్తాడు. కానీ he really didn't get to know the heart of Jesus. యేసు యొక్క నిజమైన హృదయం, ఆయన హృదయ ఆలోచనలు ఆయన ఎరిగిన వాడు కాదు. అందుకని ఈ రీతి చేస్తాడండి. ఇది చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం ఇలాగా ఉంటుంది. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అర్థమైందా అండి? ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా ప్రభువా, యాక్చువల్గా యూదా ఇస్కరియోతు దేవుని ఎప్పుడు కూడా ప్రభువా అని పిలవలేదంట అని అంటూ ఉంటారు. ప్రభువా అని పిలవలేదంట, మాస్టర్ అని పిలిచేవాడు, బోధకుడా అని పిలిచేవాడు. ఎందుకంటే నిజంగా ఆయన హీ మేడ్